రొట్టె కారం రంగు రుచి ఆచి కారం పొడి. కల్వకుంట్ల కవిత పైన అసభ్యకరమైన అనుచితంగా కొంతమంది సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేసి పరువుకి బంధం కలిగిస్తూ ఉన్నారంటూ కూడా జాగృతి నాయకులు ఈరోజు హైదరాబాద్ సిసిఎస్లో కంప్లైంట్ చేశారు. కవిత నిన్న మొన్నటి వరకు కొన్ని పర్యటనలు చేస్తూ ఉంది. దాన్ని ఉద్దేశించే ఈ ట్రోలింగ్స్ అవుతూ ఉన్నాయా? తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు గత నెల నుంచి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది. అది పార్టీ పేరు చెప్పుకొని కాదు, ఆమెకున్న పదవి పేరు చెప్పుకొని కాదు, పీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వానికి కూడా ఆమె రాజీనామా చేసినటువంటి సందర్భం మనం అందరం చూస్తూ ఉన్నాం. కాకపోతే ప్రజలకు ఏం అవసరం ఉందనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంటే ప్రజలు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏ నియోజకవర్గానికి పోయినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ప్రజలు కవిత గారికి చెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి ఆమె ప్రజలను ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను ఉద్దేశించి మాత్రమే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి వనపర్తి జిల్లా భాగంలో ఆమె సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కూడా ఆమెను విమర్శించింది. ఆ విమర్శన కూడా ప్రజలు వచ్చి మా భూములను కబ్జాలు చేసినా ఉన్నారు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, మేము అన్యాయాలకు గురవుతున్నామని ఆమె చెప్పిన ప్రజలు చెప్పిన సందర్భాన్ని బట్టి ఆమె రెస్పాండ్ అయ్యారు. దానికి ఈ విధంగా సోషల్ మీడియాలో ఏమాత్రం సిగ్గుశరం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు ఈరోజు ఆమె వాడుతున్నటువంటి పదజాలాన్ని చూస్తే నిజంగా మాకు సిగ్గేస్తూ ఉన్నది. ఏ రకమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు? ఒక మహిళను ఏ విధంగా అయితే కించపరచొద్దో ఆ రకమైనటువంటి కామెంట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నాందిలాగా ఉన్నది ఇన్ని రోజులు. కానీ కవిత గారి పైన చేస్తున్నటువంటి ట్రోలింగ్స్ విమర్శలను చూస్తూ ఉంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆడబిడ్డను విమర్శించి పతనానికి బలి అవుతుందని మేమందరం కూడా గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాము. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఆమె అపాయింట్మెంట్ కోసం, ఆమెతో ఫోటో దిగడం కోసం, ఆమెతో పనులు చేయించుకోవడం కోసం ఇంటి చుట్టూ కాపల కుక్కలు లెక్క తిరిగిరు. కానీ ఈరోజు పార్టీ నుండి ఆమె సస్పెండ్ అయిన తర్వాత ఆమె కేవలం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఇష్యూ బేస్డ్గానే ఆమె మాట్లాడుతున్నారు. కానీ ఆమె అడిగినటువంటి నిక్కచ్చైనటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు ఈ రోజు కాదు కదా ఉద్యమం జరుగుతున్నప్పుడు అంటే జాగృతి అనే సంస్థను భుజాన్ని ఎత్తుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కష్టపడ్డారు. మరి కవిత గారి మీద మీరు ఆరోపణలు చేయాలనుకుంటే ఆ రోజే చేసేవాళ్ళు కదా. ఈ రోజు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని బీఆర్ఎస్ పార్టీలో ఇన్నేళ్ళు ఉండవు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఆమె ప్రశ్నిస్తూనే ఉన్నారు, కేసీఆర్ గారికి చెప్తానే ఉన్నారు. కానీ దురదృష్టంతో ఆమె రాసినటువంటి లేఖ బయటికి లీక్ అయిన తర్వాత ఆమె మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నమ్మక ద్రోహులు, నక్కలు ఈరోజు ఆమె మీద కుట్రలు జరిపి పార్టీ నుండి బయటికి పంపించి ఈరోజు మీకు చేతగాక కార్యకర్తలోని కామెంట్లు పెట్టిస్తూ ఉన్నారు. ఆమె మిమ్మల్ని ముక్కుసూటిగా ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు మీకు సమాధానం ఎవరి మీద అయితే ఆరోపణ చేసిందో వాళ్ళు వచ్చి మాట్లాడండి కదా. నిన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిరు. ఏమని, నేను నీళ్ళ మనిషిని నేను వెనక్కి తీసుకుంటా, నువ్వు లిక్కర్ రానివని అన్నావు కదా, నువ్వు కూడా తీసుకో అని అంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఏం చెప్పిండు? నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు మీకు సోయి లేదా? ఆ రోజు ఆమె కేసీఆర్ గారు మీడియా ముఖంగా చెప్పారు. ఏమని, నా బిడ్డ ఏం తప్పు చేయలేదు, నన్ను ఎదిరించలేక బీజేపీ ప్రభుత్వం కుట్రవని నా బిడ్డ కుట్రవని జైలుకు పంపించిరు, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారు. ఎస్, ఆ రోజు మీరందరూ సమర్థించినారు ఈ మాటని. ఈ రోజు ఎందుకు సమర్థించలేకపోతున్నారు? ఈ రోజు నీ మీద జరిగినటువంటి ఆమె నిరూపిస్తారు. రండి, సవాల్కి రండి, చర్చకు రండి, మీ వనపర్తిలోనే మీటింగ్ పెడదాం, మీ వనపర్తి ప్రజల ముఖాముఖిగా మీతోని ఖచ్చితంగా మీ విషయ బేస్గా మాట్లాడదాం అనుకుంటున్నాం. మీరేం మాట్లాడుతారని ఒక సీఎం కూతురు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినంత మాత్రాన కేసీఆర్ గారు బిడ్డ కాకుండా అయిపోతుందా? ఆమె అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఆమె చేసిన ఆరోపణలు ఏ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆమె ఆరోపణలు చేసిందో అదే ప్రజలని తీసుకొని మీ ముందుకు వస్తుంది. మీరు రండి, అదే ప్రజల ముందు మీరు మాట్లాడండి. ఆ మాత్రం సోయి లేకుండా మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కవిత కూడా ఘాటుగానే ప్రశ్నిస్తూ ఉంది. అవతల వ్యక్తులని కూడా అంతు చూస్తామనే రకంగా కూడా కవిత ఘాటుగానే రెస్పాండ్ అవుతుంది. ఖచ్చితంగా స్పందిస్తుంది. నిన్న పుచ్చలు లేచిపోతాయి అన్నది, రేపు తలలు లేచిపోతాయని కూడా అంటది. తలలు కూడా లేపేయడానికి సిద్ధంగా ఉంటది. ఎవరైతే అక్రమాలకు గురయ్యారో, ఎవరైతే కబ్జాలు చేసిర్రో, ఎవరైతే ఆరోపణలు చేసిర్రో, ఎవరైతే సోయి లేకుండా ఆమె మీద అసభ్య పదజాలంతో వాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎస్ ఆమె మాట్లాడుతుంది. ఆమె ఈ రోజు ఉన్న నాయకురాలు కాదు, ఉద్యమం నుండి ఉన్నటువంటి నాయకురాలు. ఆమె ఎక్కడో విదేశాల్లో ఉండి ఆమె సొంత జీవితాన్ని వదిలేసి ఈ రోజు ప్రజల కోసం వచ్చిందండి. ఈ రోజు మేమందరం జాగృతి జెండా కప్పుకున్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా మేము ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకోలే. ఆ రోజు మాకు ఏ రోజు ఆదరణ దగ్గరే. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ప్రతి ఒక్కరికి ఆమె ఆదరించి హక్కున ఏర్చుకుంది. మీరు కవిత గారిని ట్రోల్ చేస్తా
కానివ్వండి, అది కామెంట్లు పెట్టడానికి వస్తుంది కాబట్టి. కానీ పర్సనల్ అటాకింగ్ చేస్తే మాత్రం మిమ్మల్ని చెప్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఇన్ని రోజులు మేము నోరు మూసుకొని ఉన్నాం, చెప్పులు తీసుకొని కొడతాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏం తెలుసు మా గురించి? ఇన్ని రోజులు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక్క రూపాయి సంపాదించుకున్నది లేదు, ఒక పదవి వేయించుకున్నది లేదు, ఒక పైరవి వేయించుకున్నది లేదు. ఎస్, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితోని మాకు బంధాలు ఉన్నాయి, అది ఉద్యమ బంధం మాత్రమే. కానీ అందరికీ మేము ఉద్యమకారులనే మర్యాద మేము ప్రతి ఒక్కరికి ఇస్తాం. కానీ కవిత గారు ఎప్పుడైతే పార్టీ నుండి సస్పెండ్ అయ్యారో, కవిత గారు పార్టీ నుండి ఎప్పుడైతే విడదీయబడ్డారో ఆ రోజు నుండి మేము కవిత గారి వెనకాల నడవాలనుకుంటున్నాం. ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్న లేసే మేము ఆమె వెనకాల చూస్తూ ఉన్నాం. ఆమె ఎంత కష్టపడుతుంది, ఎంత ప్రజల్లోకి వెళ్తున్నది. ఎవరున్నారండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు ఒక మహిళా నాయకురాలు కానీ ముక్కుసూటిగా మాట్లాడి ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడి కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడే నాయకురాలు ఎవరున్నారు? కవిత గారిని ఎప్పుడైతే సస్పెండ్ చేసిరో ఆ రోజు మీరు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాలతి కవిత కానీ, సత్యవతి రాథోడ్ కానీ, సుమిత్రానంద్ కానీ వీళ్ళందరూ అండి ఆ రోజు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎవరండి ఒక్కొక్కరు? కరోనా బ్యాచ్ లో ఉన్నటువంటి ఈ రోజు కవిత గారిని మాట్లాడేటారా? ఒక్కొక్కరు ఉన్నారు కరోనా బ్యాచ్ లో వచ్చి మేము అది చేస్తున్నామని చెరువులు కుంటలు పట్టుకొని తిరిగి ఇలా కవితక్క గారిని మాట్లాడుతున్నారా? కవితక్క గారిని అనే స్థాయి ఉన్నదా మీకు? ఏమని రిక్వెస్ట్ చేశారు పోలీసులని? మేమండి కల్వకుంట్ల కవిత గారు మాకు నిజాయితీ ఉండండి, నియతు ఉండండి అని నేర్పించారు. అదే నియతుతోని, అదే నిజాయితీతోని ఏ మాటలైతే అనకూడదో, ఏ మాటలైతే మేము వినకూడదో ఈ రోజు ఆ మాటలు అన్నారు. ఇవన్నీ కవిత గారు పెట్టినటువంటి పోస్టుకు ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు. అసలు ఎంత ఘోరంగా అంటే ఇటువంటి అండి, ఇటువంటి మాటలు అనేది కార్యకర్తలని మేమేమనంటే మీరు అక్కడ ఏం తిరిగినామండి? ఏం తెలుసు మాకు? బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది మహిళలు అణచివేతకు గురవుతున్నారు, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? ఇంతవరకు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులని మేము ఒక్కసారి కూడా మేము ఒక్కరిని ఏమన్న పరిస్థితి క్షణానికి పోలేదు. కానీ ఈ రోజు అంటా ఉన్నాం, ఏంది మాటలకు అడ్డు అదుపు లేకుండా అవుతున్నదా? ఖచ్చితంగా మేము ఈ సైబర్ క్రైమ్ కూడా మేము ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కోర్టులో కేసు వేస్తామన్నారు. దీన్ని బట్టి కోర్టు చూసుకుంటుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. కవితపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ పైన హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకోండి. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారో వారందరినీ గుర్తించి ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే మహిళకు ఉన్నటువంటి గౌరవాన్ని కోల్పోతామంటూ మాత్రం జాగృతి నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.